పవన్ కళ్యాణ్‌ని బోండా ఉమ బాగా కదిలించేసినట్టున్నారు. మొన్న అసెంబ్లీలో ఆయన అడిగినటువంటి అంశం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని తిట్టిపోసిన, పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆయన కూడా ఆగ్రహం ఒక రకంగా ఉన్న, తర్వాత సమీక్షించడం, ఆ సమీక్షించిన తర్వాతన ఈలోపుగా ఏదైతే బోండా ఉమ ఒక ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించి ఆళ్ళ మీద పీసీబీ వాళ్ళతో రైడ్ చేపించారు. పీసీబీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి పట్టించుకోకపోయేటప్పటికి చివరికి వాళ్ళ అబ్బాయి చేత కోర్టులో కేసు కూడా వేయించారు. ఆ తర్వాత వాళ్ళు రైడ్ చేసి అదంతా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు యాక్షన్ తీసుకోవద్దని ఆపారు. అలా ఆపినటువంటి సందర్భంలోనే ఆపమని చెప్తుంటే పట్టించుకోలేదు పీసీబీ. అందుకోసమనే ఇదంతా అంటూ జనసేన వాళ్ళే హైలైట్ చేశారు. ఇప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని చెప్పలేదు. దాని మీద సమీక్షించామన్నారు. ఇవాళ మళ్ళీ సమీక్షించారు పవన్ కళ్యాణ్. బోండా ఉమ చెప్పిన దాని మీద సమీక్షిస్తూ ఈ సందర్భంగా ఎవరూ కూడా వ్యక్తిగత స్వార్థాలకు వాడుకోవద్దు, పీసీబీ అనేటటువంటి దాని ద్వారా నియంత్రించాలి. ఏదైతే తప్పుడు పనుల్ని అంటే పొల్యూషన్ క్రియేట్ చేసేవాళ్ళని, కానీ ఆ పేరు చెప్పి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పరిశ్రమలు పారిపోయేలా చేయకూడదు అంటూ అర్థం పర్థం లేని ఒక స్టేట్మెంట్. పరిశ్రమ పారిపోతుందంటే వాడు తీసుకొచ్చి జనాల్ని చంపేస్తుంటే, కెమికల్స్ కలిపేసేసి, లేకపోతే అర్థం పర్థం లేని పొల్యూషన్తో సంబంధం లేకుండా చంపేస్తుంటే, జీవుల్ని చంపేస్తుంటే నువ్వు చూస్తా ఊరుకుంటావా? అట్లాగే అదేదో ఎల్జీ పాలిమర్స్కి సంబంధించినటువంటిది కూడా చెప్పి అప్పుడు ప్రభుత్వంలాగా తప్పుడు చేయొద్దు. ఎల్జీ పాలిమర్స్ మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళు సీజ్ చేశారు, ఫ్యాక్టరీ నడపను కూడా నడవనీలా. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన 3 యాక్సిడెంట్స్లో ఏం యాక్షన్ తీసుకున్నారు? అట్లాగే ఇదే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అక్కడ ఏది పేపర్ ఫ్యాక్టరీ గురించినో లేకపోతే ఆక్వా ఫ్యాక్టరీ గురించినో మాట్లాడారు కదా, అప్పుడు తెలియదా పొల్యూషన్కి సంబంధించింది? ఇప్పుడు ఏం మారినాయి అని చెప్పి ఇప్పుడు అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు పొల్యూషన్ ఉన్నా సరే పరిశ్రమలు పారిపోకూడదని ఆపాలి, మనం అధికారంలో లేకపోతే కానీ పొల్యూషన్ అనేటటువంటి పేరుతో ప్రభుత్వాన్ని తిట్టిపోయాలి. ఇదా వైఖరి?